నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెల్లారేసరికి పార్టీ మార్చి ఎంపీ అభ్యర్థులైనటువంటి నాయకులు ప్రస్తుతం అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు తెలంగాణలో. తెర వెనుక మంతనాలు, సొంత రాజకీయ ప్రయోజనాలు ఆశించి కొత్త ఆఫర్ ఇచ్చినటువంటి పార్టీలకు చేరినటువంటి నాయకులకు రకరకాల అవస్థలు ఇవాళ ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో పాత నాయకులు దూరం దూరం ఉంటుండగా కొత్త వారు మాత్రం రామ్ రామ్ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇక రెండింటికి మధ్య వలస నాయకులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. కొద్ది రోజులకైనా కొత్త పాత నాయకుల మధ్య సయోధ్య సాధ్యమవుతుందా లేదా అనే ఆందోళన ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఏదో ఒకరిద్దరు నాయకులు పార్టీ మారి అభ్యర్థిగా బరిలో నిలిచేవారు. కానీ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పాలి. చాలా కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి రాత్రికి రాత్రి పార్టీ మారినటువంటి వారికే అవకాశం కల్పించి అందరం ఎక్కించడమే ఆ యొక్క సాంప్రదాయమే ప్రధానంగా ఇవాళ ఆ దిశగానే రాజకీయాలు మారిపోయినటువంటి పరిస్థితి. ఏ పార్టీలోనైనా ఉండని డబ్బు, పలుకుబడి, కులబలం, ఎన్నికల మేనేజ్మెంట్ సత్తా ఉన్నటువంటి వారికి పిలిచి మరీ సీట్లు ఇస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పరిస్థితి ఈ మాదిరిగానే దిగజారిపోయింది. సో ఇక 3 ప్రధాన పార్టీలు కూడా సుదీర్ఘకాలం తమ పార్టీలో ఉన్నటువంటి నేతలకు ఇచ్చినటువంటి సీట్ల కంటే వలస నేతలకు ఇచ్చినటువంటి సీట్లు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక ఊసరవెల్లి రంగులు మార్చిన దానికంటే కూడా తక్కువ సమయంలో కండువాలు మార్చేస్తున్నారు ఆయా నాయకులు. సో ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీలు పడుతూ అధికార పార్టీలో ఉండేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతుంటే బీజేపీ 17 మంది, బీఆర్ఎస్ 16 స్థానాలకు, కాంగ్రెస్ 14 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అయితే 17 ఎంపీ స్థానాల్లో తొలి నుంచి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు 2 మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ముందు వెనుక చేరినటువంటి నాయకులు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. ధర్మపుర అరవింద్, డీకేఆర్న, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, బూర నరసయ్యగౌడ్, కొండా విశ్వరెడ్డిలు కొంత ముందుగా బీజేపీలో చేరారు. తాజాగా పోతుగంటి భరత్, బీబీ పాటిల్, గడ్డం నగేష్, సైదిరెడ్డి, గోమాస శ్రీనివాస్, అజ్మీరా సీతారాం నాయక్, ఆరూరి రమేష్లు తాజాగా వలస నేతలుగా ఉన్నారు. అయితే తాండ్ర వినోద్రావు, మాధవిలతో స్వతంత్రులుగా ఉన్నారు. మెజారిటీ అభ్యర్థుల ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారిలో బరిలో నిలిపి బీజేపీ తెలంగాణలో బాగా బలపడిందని చెప్పడం కొంత కొసమెరుపుగా చెప్పుకోవాలి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం ఎంపీ అభ్యర్థుల్లో సొంత పార్టీ కంటే కూడా వలస నేతలకే ఎక్కువ పీట వేశారు. మరోవైపు పట్నం సునీతా మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, గడ్డం రంజిత్ రెడ్డి, నీలం మధు, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ ఇతర పార్టీలకు చెందినటువంటి వారు అయితే సొంత పార్టీలు స్వతంత్రులుగా ఆత్రం సుగుణ కాంగ్రెస్లో చేరారు. అయితే మొన్నటి వరకు కారు కొంత ఓవర్లోడ్గా మారిందనుకున్న బీఆర్ఎస్ కూడా వలస అభ్యర్థులను బరిలో నిలిపారు. కాసాని, గాలి అనిల్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, క్యామ మల్లేష్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి ఇట్లా వాళ్ళు కూడా వలస నేతలుగా పోటీలో నిలిపినటువంటి పరిస్థితి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు అటు ఇటుగా చేరినటువంటి వారితో ప్రవీణ్ కుమార్ కూడా తాజాగా చేరారు. వలస నేతలు అభ్యర్థులుగా మారడంతో నిన్న మొన్నటి వరకు టికెట్ ఆశించినటువంటి ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కొత్త అభ్యర్థికి సహకరించకుండా కొందరు మౌనం వహిస్తే మరికొందరు కొంత వాళ్ళ పార్టీ ఎంపీ అభ్యర్థులపైన గోతులు తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకొందరు పార్టీ నిర్ణయం పేరుతో అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో చేరినటువంటి నేతలు, అనుచరులు, పాత క్యాడర్, కొత్త క్యాడర్ మధ్య పొసగక గ్రూపులు నెలకొంటున్నటువంటి పరిస్థితి. బహిరంగంగా క్యాడర్ చీలిపోయి వ్యవహరిస్తున్నారు. మరోవైపు వలస నేతలు గెలిస్తే ఆయన అనుచరులకు ప్రాధాన్యత పెరిగి తమకు ఇబ్బందులు తప్పవని అంశం, ఆ వాదన కూడా క్యాడర్లో కూడా ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంగబలం, అర్థబలంతో పాటు పార్టీ టికెట్ తెచ్చుకున్నటువంటి నాయకుల చేతి చమురు గట్టిగానే వదులుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే పాత పార్టీలోని ముఖ్య నాయకులు, క్యాడర్ కొంత చిలుము వదిలినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు ముగిసేసరికి పరిస్థితి ఎలా ఉంటుందనే భయం కొంత అభ్యర్థులను ఇవాళ వెంటాడుతోంది. గెలుపు ఆశ చూపెట్టి కావాల్సినంత పిండుతున్నట్లుగా చెప్తున్నారు. కొత్త పాతాలతో కొంత పడరాని పాటలు ఇవాళ కొత్త అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. సో ఇక రెండు వైపులా ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. సో చూడాలి పాత కొత్త కలయికతోటి ఎంతమంది కొత్త అభ్యర్థులు గెలుస్తారనేది మాత్రం కొంత సస్పెన్స్గా మారింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.